నిన్ను పట్టించుకోవట్లేదు, బయట రోడ్డు మీద వదిలేశారు, ఆ బస్సు కింద పడిపో అని చెబుతుంది అది. ఎన్నో మార్గాలు ఉన్నాయి మనిషి తన జీవితాన్ని ముగించుకోవడానికి. అవన్నీ మన కళ్ళ ముందుకు తెస్తుంది, ఒంటరిని చేస్తుంది, చుట్టూ ఎవరిని లేకుండా చేస్తుంది. ఒంటరిగా కూర్చోబెట్టి నేను ఆలోచనలోనికి దింపి నీ పరిస్థితులన్నీ ముందుకు తెస్తుంది. నీ స్నేహితులే నీకు వ్యతిరేకమైపోయి చచ్చిపోతుంది. తండ్రి కొడుకు కలిసి మధ్య రైల్వే ట్రాక్ మీద ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోయి చచ్చిపోరు. తండ్రి కొడుకు ఇద్దరు ఒకేసారి చనిపోరు. ఎందుకు చనిపోరో తెలియదు. చెబుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, అప్పులు ఎక్కువైపోయినాయి కదా, నువ్వు తీర్చలేవక నీ జీవితం అంతా చచ్చిపో. ఎంత ఈజీగా చచ్చిపోతున్నారండి. స్కూల్లో గొడవలు అయితే చచ్చిపోయేవాళ్ళు మరికొంతమంది, కాలేజీలో ఉద్యోగాలు రాక చచ్చిపోయేవాళ్ళు మరికొంతమంది. ఇవన్నీ సాతానుగాడు మన మీదన ప్రయోగిస్తున్న అస్త్రాలను మర్చిపోకండి.